హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. నా పేరు సోమశెట్టి శ్రీనివాస్. మీరు చూస్తున్నది తెలుగు విలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో ఉన్న హై స్కూల్ నుండిలో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారంట. ఈరోజు ఒక మహనీయుడిని స్మరించుకునే రోజంట. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈరోజు ఏ మహనీయుడిని స్మరించే రోజు, అక్కడ ఏం ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు స్కూల్లో అని చెప్పి చూద్దాం. లెట్స్ గో. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ముందుగా కార్యక్రమం ప్రారంభించే ముందుగా సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేయాల్సిందిగా, జ్యోతి ప్రజ్వలన అండ్ పూలమాల వేయాల్సిందిగా గౌరవ ప్రధానోపాధ్యాయులని కోరుతున్నాం. మరియు ఉపాధ్యాయ బృందం అందరూ కూడా రావాలని చెప్పేసి. అపర్ణ మేడం రండి. సైన్స్ డేని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ ప్రధానోపాధ్యాయులు గారిని కోరుతున్నాను. నేటి జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సైన్స్ ఉపాధ్యాయులు మరియు నాతోటి ఉపాధ్యాయులు మరియు మన పాఠశాలలో పనిచేసి మొన్ననే రిటైర్ అయ్యి ఇంకా పెన్షన్ కూడా అందుకున్నటువంటి ఉపాధ్యాయురాలు సుహాసిని మేడం గారు, అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈరోజు సైన్స్ డే. మరి ఫిబ్రవరి 28నే సైన్స్ డేగా ఎందుకు జరుపుకుంటున్నాము అని దీని గురించి వివరంగా ఇప్పుడు విద్యార్థుల స్పీచ్లు ఉంటాయి, తర్వాత మన ఉపాధ్యాయుల స్పీచ్లు కూడా ఉంటాయి. ఓకేనా? అయితే సివి రామన్ ఎఫెక్టెడ్ డేను మనం పురస్కరించుకొని ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ సందర్భంగా నేను మన పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులను కోరేది ఏంటంటే, సైన్స్ అనగానే చిన్నప్పుడు మాకు సార్ చెప్పిన ముచ్చట గుర్తొచ్చేది, బొమ్మలు మరియు ప్రయోగాలు. సైన్స్ అంటే పటాలు గీయడము, ప్రయోగాలు చేయడం. సోషల్ అంటే కమ్మలు, విపరీతంగా రాయాలి పేపర్, అట్లా చెప్పేది. సోషల్ అంటే కమ్మలు, సైన్స్ అంటే బొమ్మలు, దాంతోపాటు ప్రయోగాలు. అయితే మన దగ్గర మంచి ల్యాబ్ ఉంది. దురదృష్టవశాత్తు ఏంటంటే దాని ఫ్లోరింగ్ మొత్తం పోయి ఉంది. సరే, అది అమౌంట్ శాంక్షన్ అయితే మనకు అది రిపేర్ అవుతుంది. కానీ ఆ లోపల కూడా మన దగ్గర ఒక హై స్కూల్ కాదు, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీకి సరిపోయేంత పెద్ద ల్యాబ్ ఉంది. దాన్ని వాడుకుంటే సాధ్యమైనన్ని ప్రయోగాలు 8th, 9th, 10th, 6th మరియు 7th పిల్లలకు మనం విషయ బోధనతో పాటు ప్రయోగపూర్వకంగా ఉపాధ్యాయులు బోధించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. తర్వాత ఇప్పుడు 6వ తరగతి ఉంటుంది, 7వ తరగతి ఉంటుంది. కనీసం ఆ పిల్లలకు ప్రయోగం మొత్తం చేసి చెప్పకున్నా ప్రయోగ పరికరాలు ఉంటాయి, కనీసం వాటిని గుర్తించాల్సిన నాలెడ్జ్ అయినా వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే నేను కూడా మన ఏంటంటే విలేజ్ స్కూల్ అనేది చదువుకున్నా, ఇదే స్కూల్లో చదువుకున్నా. 10th క్లాస్ అయిపోయాక ఇంటర్మీడియట్ మంచిర్యాల డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సైన్స్ టీచర్ వచ్చిండు, ల్యాబ్ తీసుకుపోయిండు. అరే ఇక్కడ పిప్పెట్టున తీసుకురారా అన్నాడు. అంటే నాకు బాగా గుర్తున్నది, ఇక నేను గిదినే పట్టుకొని పోయినా. నన్ను చూసి నవ్విండు సార్. అరే బాబు, అది పిప్పెట్టు కాదురా, దాన్ని బ్యూరెట్ అంటారు దాన్ని. అంటే నా దురదృష్టం ఏంటంటే నాకు 6th, 7th, 8th, 9th ఇక్కడ ల్యాబ్ దొరకలేదు,
ఆ ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్ దొరకలేదు, కనీసం పరికరాలు కూడా నేను చూడలేదు. అంటే అంత పూర్గా ఉంటే ఆ పరిస్థితి మన రూరల్ పిల్లలకి ఎవరికి ఉండద్దనే నేను కోరుకుంటాను. మన దగ్గర చాలా పరికరాలు ఉన్నాయి కాబట్టి సైన్స్ ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని ప్రతి పిల్లగాన్ని ప్రతి స్టూడెంట్ను ల్యాబ్లోకి తీసుకెళ్ళాలి. ల్యాబ్ తీసుకెళ్ళి ప్రమాదభరితం కానీ అంటే యాసిడ్స్ పట్టుకురారా బాబు, ఇది పట్టుకురా అని చెప్పకుండా ఇటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో రా బీకర్ దగ్గర బాబు, శాంకో కుప్ప చేస్తారా, ఇది బ్యూరెట్ అంటారు, అది పట్టకం అంటారు, ఇది పరీక్షణాలకు అంటారు, అది గరాటు, అది స్టాండు, త్రిపాది, ఈ విధంగా మనం వస్తువుల పేర్లు చెప్తూ ఆ పిల్లలతోటి వస్తువులు తెప్పించి దీన్ని కనీసం దీనికి వాడతారు, ఇది ఈ విధంగా ప్రయోగం చేయాలి, దీని ద్వారా ఇట్లా వస్తుంది అని మనం పిల్లల్ని ఆ నాలెడ్జ్ ఇచ్చినట్టు అయింది ఉంటే వాళ్ళకు ఆసక్తి అనేది పెరుగుతుంది. పెరిగి ప్రయోగాలు చేయాలనే కోరిక బాగా ఉంటుంది. పాఠం చదువుకున్నప్పుడు సార్ ఈ ప్రయోగం మనం చేయొచ్చు కదా అని చెప్పి పిల్లల నుంచి మనకు ప్రశ్న వస్తుంది. ఆ విధంగా సాధ్యమైన ప్రయోగాలు విద్యార్థులకు చెప్పి సైన్స్ డే సందర్భంగా వాళ్ళను కూడా భావి భారత రామన్లుగా తయారు చేసి తీర్చిదిద్దాలని చెప్పి నేను స్టాఫ్ను సైన్స్ విషయంలో ప్రత్యేకంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తాను కోరుతాను. ఇటీవలే మన పాఠశాల నుంచి పదవి విరమణ పొందినటువంటి శ్రీమతి సందరి సుహాసిని మేడం గారు మళ్ళీ మన పాఠశాలకు రావడం జరిగింది. వారికి స్వాగతం, సుస్వాగతం. నిజంగా మీరు రావడం మాకు ఎంతో ఆనందదాయకం మేడం. మరి ఈరోజు పిల్లలు మీ అందరికీ తెలుసు జాతీయ సైన్స్ దినోత్సవం. మరి మన పాఠశాలలో కూడా శాస్త్రవేత్తలు ఉన్నారు. మరి మన పాఠశాల యొక్క భౌతిక మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయులు, మరి వారిని మనం సన్మానించుకోవడం నిజంగా మన యొక్క గౌరవంగా మనం భావించుకోవచ్చు. మరి అందులో భాగంగా గౌరవనీయులు శ్రీమతి సందరి సుహాసిని మేడం గారిని మరి చిన్న సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పిల్లలు చెప్పాలి గట్టిగా. सबको विज्ञान दिवस की शुभकामनाएं। आज मैं विज्ञान दिवस के बारे में कुछ विषय बताना चाहती हूँ। भारतीय वैज्ञानिक सर चंद्रशेखर वेंकट रामन की खोज रामन इफेक्ट के याद हर साल 28 फरवरी को राष्ट्रीय विज्ञान दिवस मनाया जाता है। इस दिन मनाने का मकसद युवकों को विज्ञान को प्रति पुरस्कार करना। रामन का जन्म सन 7 नवंबर 1828 में हुआ। सन 1928 को रामन की खोज की थी। इस खोज के लिए उसे भौतिकी का नोबेल प्राइज पुरस्कार दिया। धन्यवाद। Respected principal sir, teachers and all my dear friends, today I am here to speak about National Science Day. We all know that National Science Day in India is celebrated 20th February in every year. This day is to mark the discovery of Raman effect by the great Indian physicist Sir Chandrasekhar Venkata Raman was on 20th February 1928, whose work was influential in the growth of science in India. He was great inspiration for the young minds. For his discovery of C.V. Raman was awarded the Nobel Prize in Physics in 1930. He was also awarded the Bharat Ratna in the year 1954. C.V. Raman was first Asian person to receive the Nobel Prize in the field of science. The celebration of National Science Day, the aim to spread awareness to the importance of science in daily life and to recognize the activities, efforts and achievements in the field of science for human welfare. At last, I would like to end my speech by quoting for Sir C.V. Raman. Success can come to you
by courageous devotion to the lying in front of you. Thank you. నెక్స్ట్ స్పీచ్ క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి నేర్చుకొని వచ్చినందుకు మీ అందరూ ఎంకరేజ్మెంట్ ఉండాలంటే ఖచ్చితంగా స్పీచ్ తర్వాత అందరూ క్లాప్స్ కొట్టాలి. ఓకేనా? నెక్స్ట్ స్పీచ్ బై ఏ మధుమతి, 8th ఇంగ్లీష్ మీడియం. Good evening to all respected headmasters, teachers and my dear friends. Today we celebrated a National Science Day. At first I wish you all happy National Science Day. C.V. Raman was a great scientist of India. C.V. Raman was born on 7th November 1888 in Tamil Nadu. His full name was Chandrasekhara Venkata Raman. His father name was Chandrasekhara Ramanathan Iyer and his mother name was Parvati Ammal. He discovered Raman effect on 28th February 1928. So 28th February we celebrated National Science Day. For his discovery, he awarded Nobel Prize on 1930. He is died on 21st November 1970. He is an inspiration for all us. Thank you. By G. Satyasri, 8th EM. Respected ముందుకు head రండి. teachers and all my dear friends, good afternoon to all. Today I am talking about C.V. Raman. C.V. Raman was a great scientist of India. His full name was Chandrasekhara Venkata Raman. His father name was Chandrasekhara Ramanathan Iyer and mother name was Parvati Ammal. C.V. Raman was awarded the Nobel Prize in 1930 for discovering the Raman effect. He established the Nobel Raman Research Institute in 1928, where he worked to his last days. C.V. Raman was awarded Bharat Ratna in 1954. Every year on 28th National Science Day is celebrated to pay tribute to Dr. C.V. Raman. The day was celebrated for the first time in 1987. His death on 21 November 1970 at the age of 82. Thank you. సైన్స్ డే ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సైన్స్ టీచర్ అయినటువంటి తిరుపరెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Good evening, my dear children. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులకు ముఖ్యంగా విద్యార్థులందరికీ ఈరోజు ముఖ్యమైన జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఎందుకు జరుపుకుంటున్నాం ఈరోజు? 9th డేనా? సైన్స్ డే. వెరీ గుడ్. సైన్స్ డే విచ్ పర్పస్? దేని కొరకు? రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంది? అయితే చూడండి, రామన్ ఎక్కడ పుట్టారు అని చెప్పారు పిల్లలు. ఎక్కడ పుట్టారు? తమిళనాడులోని తిరుచునాపల్లిలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? నవంబర్ 7, 1888లో. ఓకే. తర్వాత ఏం చేశాడు? వాళ్ళ ఫాదర్ అయిన చంద్రశేఖర్ అయ్యంగార్. అయితే అతను విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతను కూడా భౌతిక శాస్త్రంలోనే ఉపాధ్యాయుడు. అయితే ఆయన ఆ అబ్బాయిని అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడనే స్కూల్లో జాయిన్ చేయించుకోవడం జరిగింది. చిన్నప్పటి నుంచే ఇతను ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహించడం వలన
మన దేశం ఏం చేసింది అంటే ఈ రోజును 1930 ఫిబ్రవరి 28 తారీఖు రోజు మనకు ఈ బహుమతి ఇచ్చిన సందర్భంగా, ఆయన బర్త్డే కాదు, ఆయన చనిపోయిన రోజు కూడా కాదు, ఆయనకు నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంగా రామన్ ఎఫెక్ట్ అంటే ఆకాశం నీలిరంగులో ఉండడానికి గల కారణము, సముద్రం నీలిరంగులో ఉండడానికి గల కారణాన్ని పరిశోధించినందుకు ఆయనకు ఈ బహుమతి ఇవ్వడము జరిగింది. ఇది మనం సైన్స్ డే జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం. నేడు జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులందరూ కూడా నా నమస్కారాలు. విద్యార్థులందరూ కూడా నా ఆశీస్సులు. ఈరోజు సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నామంటే అంతరిక్షం కాని నుంచి భూమి మీద వరకు ఉన్నటువంటి ఈ విలాస జీవితానికి మొత్తానికి కూడా సైన్సే కారణమని మనకు అందరికీ తెలుసు. ఈ సైన్స్ని మనము, ఈ ఆధునికమైనటువంటి సైన్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి విషయమే మనం విద్యార్థి దశ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది. చరిత్ర చదవకుంటే చరిత్ర నిర్మాతలు కాలేరు అని అంబేద్కర్ చెప్పింది. ఇది వాస్తవం. ఎందుకంటే మనం ఎందుకు వెనుకబడిపోతున్నామంటే చరిత్రను చదవట్లేదు. ఎందుకంటే మన ముందు తరాల వారు మనం ఈరోజు ఇంత సుఖంగా జీవించడానికి మన ముందు తరము సైంటిస్టుల యొక్క కృషి ఎనలేనిది. ఎందుకంటే ఈ రోజున సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే ఒక గుండెను తీసి గుండెను అమర్చేటువంటి టెక్నాలజీ అంటే సైన్స్ అంత డెవలప్ అయింది. అదేవిధంగా మన శరీర అవయవాలు, ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రతిదీ కూడా రీప్లేస్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే అంత టెక్నాలజీ డెవలప్ అయింది. అర్థమైందా? అంటే అదేవిధంగా మనిషి భూమి మీద ప్రయాణించినచ్చే అంతరిక్షంలో ప్రయాణిస్తున్నాడు. ఫ్యూచర్లో కూడా మనకు విహారయాత్రలు భూమి మీద కాదు, భూమి నుంచి అంతరిక్షానికి సాగే అవకాశాలు, అంత టెక్నాలజీ కూడా డెవలప్ చేస్తున్నారు. అదేనా? కాబట్టి మనము ఇంకా ప్యాసివ్ మోడ్లో ఉండదు. మనము ఏది మన చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఎంత అడ్వాన్స్గా అవుతుంది ప్రపంచం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ముందుకు సాగితే మనకు మంచి అవకాశాలు ఉంటాయి, మన దేశం కూడా అంతే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. వేదికను అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకి, నా తోటి ఉపాధ్యాయులకి, పిల్లలందరికీ నా యొక్క సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సైన్స్ విజ్ఞాన శాస్త్రం అనేది ఎట్లా ఉంటుందో ఇంతకుముందు మన సార్లు వివరించడం జరిగింది కదా. భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము అని 3 రకాలుగా మనము విభజించుకోవచ్చు. సైన్స్ అనేది మన నిత్య జీవితంలో కూడా అన్ని సందర్భాలలో మనతోటి ముడిపడి ఉంటుంది. శాస్త్రజ్ఞులు పూర్వకాలంలో తమ జీవితాల్ని పనంగా పెట్టి కదా నిద్రాహారాలు మాని వాళ్ళు అనేక శ్రమలకు ఓర్చుకొని అనేక విషయాలు మనకి కనుక్కోవడం జరిగింది. నేను తయారు చేసింది కూలర్, బ్యాటరీస్. ఫస్ట్ ఒక మోటార్ని, ఒక ఫ్యాన్ లాంటిది, ఒక హెచ్ఎల్ బ్యాటరీలు, ఒక స్విచ్, వచ్చి పుల్లలు, వాటి వాటలు చేసి చూపిస్తున్నాడు చూడండి. ఇట్లా చేసిన కూలర్ వర్కింగ్ మోడల్ బాగుంది కదా. ఎండాకాలంలో మనము బెడ్ మీద పడుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి కూలర్. ఓకేనా? ఒక్కరి మందం మంచిగా పని చేస్తారా? ఓకేనా? బాగుంది ఐడియా. 9 వోల్ట్స్ బ్యాటరీ ఉపయోగించి హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఉపయోగించి కూలర్ తయారు చేసిండు. ఒక చిన్న ఫ్యాన్, మోటార్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇందులో ఏ ఎనర్జీ కన్వర్ట్ అయిందిరా? కెమికల్ ఎనర్జీ, బ్యాటరీ కాదు ఇక్కడ. కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్. నెక్స్ట్ ఏం చేశారు చెప్పు. చంద్రయాన్ 3. చంద్రయాన్ 3 ఏంటి ఫంక్షనింగ్ ఏంటి చెప్పు. ఎట్లా వర్క్ చేస్తుంది, ఎట్లా లాంచ్, ఎట్లా చేస్తున్నావు చెప్పు. సూర్యుడు గ్లూకోజ్ వైరు, ఆ సూర్యుడికి ఈ గ్లూకోజ్ వైర్కి జాయింట్ చేయాలి సార్. 2 లైట్లు, ఒక హెచ్డబ్ల్యూ బ్యాటరీ, ఒక సూర్యుడు పెట్టుకోవాలి సార్.
ఓ సూర్యుడా అరే పిల్లలు ఒకసారి చూడండి ఎట్లా ఎంత చాలా బాగా చేసిండు. ఐడియా అనేది రావడం అనేది గ్రేట్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, రాకెట్ పైకి వెళ్ళేటప్పుడు కింద మంటలు వస్తాయి కదా, అది కూడా క్రియేట్ చేసేయండి. వెరీ గుడ్. లైట్ వస్తున్నా చూసారా? దీన్ని ఏ విధంగా అంటే పాస్కల్ లాను ఉపయోగించి ఇతడు ఒక రాకెట్ ఏ విధంగా పైకి ఎగురుతుందో తయారు చేసిండు. వెళ్ళేటప్పుడు కింద రాకెట్ ఇంధనం మండితే బర్నింగ్ వస్తాయి కదా, ఆ బర్నింగ్ కూడా మోడల్ వచ్చేటట్టుగా ఒక కాటన్ పెట్టి ఆ కాటన్ లో లైట్ సెట్టింగ్ చేసిండు. ఇట్లా ఆన్ చేయడం వల్ల ఆయన ప్రెస్ చేయడం వల్ల అక్కడ బ్యాటరీ ప్రెస్ అయ్యి ఆ బ్యాటరీ నుంచి లైట్ వెలగడము, దాంతో పాటు రాకెట్ పైకి పోవడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి లైవ్ మోడల్. వెరీ గుడ్. వెరీ గుడ్. 6th క్లాస్. మీ పేరు క్లాస్? నా పేరు రాహుల్. నేను చదివేది 6th క్లాస్. నా రూల్ నెంబర్ ఫస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ తయారు చేశాను నేను. ఫస్ట్ బిగ్ స్టోన్స్ ఉంటాయి, సెకండ్ స్మాల్ స్టోన్స్, శాండ్, కాటన్. ఇలా చెడు వాటర్ వస్తే ఇలా మామూలుగా ప్యూరిఫై అవుతుంది. మళ్ళీ ప్యూరిఫైయర్ ఇలా కట్ చేసి ఇది మొత్తం ఫిల్టర్ అయిపోయి ఇలా కట్టేస్తాం. ఏం కాదు. మన ఫిల్టరేషన్ జరిగేది కదా, కుండ మీద కుండ కూడా ఇట్లా 3 కుండల పద్ధతి ఉండేది. మేము చిన్నప్పుడు చదువుకున్నది అదే పద్ధతిలో న్యాచురల్ ఫిల్టరేషన్ అన్నట్టు. నెక్స్ట్ ప్రాజెక్ట్. మై నేమ్ ఇస్ రిషిత్, 6th క్లాస్ చదువుతున్నాను. నా రూల్ నెంబర్ 12 వాటర్ హీటర్ తయారు చేశాను. ఎట్లా వాటర్ హీటర్ మనం ఇళ్ళల్లో యూజ్ చేస్తున్నాం కదా, వాటర్ హీట్ చేయడానికి మనం చాలా పద్ధతులు ఉపయోగిస్తున్నాం కదా. పవర్ ఉపయోగించి అంటే బ్యాటరీ పవర్ లేకపోతే ఎలక్ట్రికల్ పవర్ ఉపయోగించి ఏ విధంగా వాటర్ను హీట్ చేయొచ్చో ఇతడు దీనికోసం ఏమైనా తీసుకున్నాడు, 2 పెన్సిల్స్ తీసుకున్నాడు. పెన్సిల్లో ఉండే ఏంటిదిరా గ్రాఫైట్ ఉంటాయి కదా, గ్రాఫైట్ రాడ్. ఇట్ ఈస్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంతేనారా. కాబట్టి పెన్సిల్ లెడ్ ఉంటాయి కదా, అది గ్రాఫైట్ గుండా బ్యాటరీ గుండా ఆ పెన్సిల్ లెడ్ గుండా విద్యుత్ ప్రసరించి వాటర్ను హీట్ చేస్తుంది ఇక్కడ, అర్థమైందా. కాబట్టి ఈ విధంగా న్యాచురల్ వాటర్ హీటర్ని తయారు చేస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అమూల్య. సింపుల్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ సింపుల్ ప్రాజెక్ట్. పాస్కల్ లా ఏ విధంగా ప్రూవ్ చేయొచ్చు అనేది ఇప్పుడు అమూల్య వివరించబోతుంది. అసలు పాస్కల్ లా ఉపయోగించి మన నిత్య జీవితంలో మనం ఎన్ని పనులు చేస్తున్నామో ఇప్పుడు మనకు చూపెట్టబోతుంది. చూడండి చెప్తా. పాస్కల్ లా ఏం చెప్తుందంటే తక్కువ ప్రెజర్ ఉపయోగించడం వల్ల, అంటే తక్కువ వైశాల్యంలో తక్కువ ప్రెజర్ ఉపయోగించడం వల్ల ఆ ప్రెజర్ ఎక్కువ వైశాల్యానికి విస్తరించి ఎక్కువ వైశాల్యం కూడా అధిక పీడనాన్ని కలిగిస్తుంది, అంటే హై ప్రెజర్ని ఎక్సైట్ చేస్తుంది. దీన్ని పాస్కల్ లా కనుక్కున్నాడు. చూడండి, జస్ట్ సింపుల్గా క్లిక్ చేస్తే ఇది పైకి లిఫ్ట్ అవుతుంది. చూసిందా, అంటే తక్కువ శక్తి ఉపయోగించి, అంటే తక్కువ ప్రెజర్ ఉపయోగించి ఎక్కువ ప్రెజర్ని జనరేట్ చేయడం. వెరీ
లో ప్రెజర్ ఉపయోగిస్తుంది, హై ప్రెజర్ ఇక్కడ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి లో ప్రెజర్ అప్లై చేస్తే హై ప్రెజర్ జనరేట్ అవుతుంది. చూడండి, దిస్ ఈజ్ పాస్కల్ లా. దీన్ని ఉపయోగించి మన నిత్య జీవితంలో జాకీలు లారీ టైర్ ఇప్పడానికి మనం జాకీలు ఉపయోగిస్తాం కదా, అది తర్వాత ఎలక్ట్రికల్ జాక్స్, తర్వాత పెద్ద పెద్ద మన ఇప్పుడు షోరూమ్లలో కార్లను లిఫ్ట్ చేస్తారు కదా, ఇవన్నీ కూడా పాస్కల్ లానే. ఈవెన్ మన పవర్ స్టీరింగ్స్ ఉన్నాయి కదా, కారు నడపడానికి పవర్ స్టీరింగ్ కూడా పాస్కల్ లానే. తక్కువ ప్రెజర్ ఉపయోగిస్తే ఎక్కువ ప్రెజర్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా బ్రేక్ సిస్టమ్ ఉంది కదా, కార్ బ్రేక్ సిస్టమ్, అది కూడా పాస్కల్ లానే. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతిది కూడా మనం నడిపే వెహికల్స్ అన్ని కూడా పాస్కల్ లా బేస్డ్ గానే పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ డెమో దీని ఆధారంగానే ప్రతి వెహికల్ కూడా మనకు మూవ్ కావడం జరుగుతుంది, బ్రేక్ అప్లై చేయడం జరుగుతుంది, స్టీరింగ్ తిప్పడం జరుగుతుంది. అంటే తక్కువ బలాన్ని ఉపయోగించి ఎక్కువ బలాన్ని క్రియేట్ చేయడం, లేదా తక్కువ ప్రెజర్ ఉపయోగించి ఎక్కువ ప్రెజర్ని మనం క్రియేట్ చేయడం. దిస్ ఈస్ పాస్కల్ లా. ఓకేనా? ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అంటే సేవ్ ట్రీస్. అయితే మనము ఏం చేస్తున్నాము, ప్రతి అవసరాల కొరకు చెట్లను నరికేస్తున్నాం. చెట్లను నరికేయడం వల్ల ఏమవుతున్నాయి, అడవులలో పెరిగే జంతువులు అవన్నీ ఏమవుతున్నాయి, ఊర్లపైకి వస్తున్నాయి. ఊర్లపైకి వచ్చేసి ఆ ఊర్లో ఉన్న మానవులను, ఇండ్లను నాశనం చేస్తున్నాయి. దాన్ని చేయడం వల్ల ఏమవుతున్నాయి, ఎటు లేకుండా పోతున్నాయి. అవి నాశనం కాకుండా ఉండడం కొరకు చిన్నగా మూకి అంటే చేస్తారు వాళ్ళు. చూడండి, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్, స్టార్ట్. A wonderful message by this kit. చెట్లను పెంచండి, మన లైఫ్ని పెంచండి. ఎందుకంటే చెట్లు ఎంత పెరిగితే అంత ఆరోగ్యం మనకి, అంత మంచి ఆక్సిజన్ అందుతుంది కదా. మనకే కాదు, మన చుట్టూ ఉండే జీవరాశి అంతటి కూడా చాలా మంచిది, అంతేనా? కేవలం మనుషులకే కాదు, జంతువులు కూడా బతుకుతేనే మనుషుల యొక్క లైఫ్ ఉంటుంది. కాబట్టి మనకి, జంతువులకి, కీటకాలకి, పక్షులకి అన్నిటి కూడా చాలా మంచిది చెట్లు అనేది ఉండాలి. చెట్ల వల్ల జీవాలు కూడా సరైన సమయంలో మనకు ప్రతిస్పందిస్తాయి మనకు. కాబట్టి మన అంటే చెట్లను పెంచడం ద్వారా మన జీవావరణాన్ని మనం రక్షించగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి చెట్లను పెంచండి, మన జీవితాన్ని కాపాడండి. ఓకే, వండర్ఫుల్ మెసేజ్ బై స్టూడెంట్స్, 7th class students.
రాష్ట్ర వ్యాప్తంగా సమ్మరం ఎడ్యుకేషనల్ అకాడమీ జరిగినటువంటి టాలెంట్ టెస్ట్లో మన పాఠశాల నుంచి కూడా విద్యార్థులు పాల్గొని 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులు ప్రథమ బహుమతి అందుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా. కాబట్టి ముందుగా వై సుస్మిత 10th క్లాస్ ఫస్ట్ ప్రైజ్ ప్రధానోపాధ్యాయులు గారు అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మొదటి బహుమతి ఎం సహర్ష. మొదటి బహుమతి ఏ మధుమతి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మరం ఎడ్యుకేషనల్ అకాడమీ ఈజ్ మై క్లాస్మేట్. అతడు రాష్ట్ర వ్యాప్తంగా సైన్స్ పట్ల అతనికి ఉన్నటువంటి మక్కువతోటి రాష్ట్ర వ్యాప్తంగా సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అందులో మన పాఠశాల నుంచి విద్యార్థులు 10వ తరగతి 9వ తరగతి 8వ తరగతి విద్యార్థులు పాల్గొని ప్రథమ బహుమతులు స్కూల్ లెవెల్లో ప్రథమ బహుమతి 10th క్లాస్ వై సుస్మిత, 9th క్లాస్ ఎం సహర్ష, 8th క్లాస్ నుంచి ఏ మధుమతి ప్రథమ బహుమతి పొందడం జరిగింది. సైన్స్ టీచర్ అదేవిధంగా మన హెచ్ఎం సార్ చేతుల మీదుగా బహుమతులు స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. వై అమూల్య పిల్లలు 9th క్లాస్ స్పీచ్ ఇచ్చిన వాళ్ళను మొట్టమొదటిగా వై అమూల్య 9th క్లాస్. నెక్స్ట్ ఎస్ శ్రీవల్లి 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. క్లాప్స్ గో. నెక్స్ట్ 1 2 1 2 3 జై సత్యశ్రీ 8th. నెక్స్ట్ ఏ మధుమతి. క్లాప్స్ గో. 1 2 1 2 3 1 2 1 2 3. దీని తర్వాత తిరుపతి సార్, రామస్వామి సార్, తిరుపతి సార్. చాలా మంచి ప్రయోగాల ద్వారా అంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది చాలా అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ప్రజెంటేషన్ అనేది వర్కింగ్ మోడల్లో ప్రజెంట్ చేయడం జరిగింది. వెరీ అప్రిషియేట్. వరుస వచ్చి తీసుకోండి, ఫోటోలు చూడండి ఒకసారి. వీడు నా ఎంబడి కమలాసం కలిగినట్టే సార్ నాకు అది కావాలి ఇది కావాలని మొత్తాన్ని మాత్రం కోరి సక్సెస్ చేసిండు వాడు. నెక్స్ట్ వీడు వాటర్ హీటర్, న్యాచురల్ వాటర్ హీటర్. అదేవిధంగా కూలర్ తయారు. అరే స్కిట్ చేసిన పిల్లలు రండి. చిన్న క్లాప్స్ గో. 1 2 1 2 3 1 2 1 2 3 1 2. 10th క్లాస్ విద్యార్థులు ఇక్కడ కొడుతున్నారు. 9th 10th. ఇటు చూడాలి. సార్ దగ్గర పెన్ తీసుకుంటూ ఫోటో సెషన్లో పాల్గొనాల్సిందిగా విద్యార్థులను కోరుకుంటూ మరికొద్ది నిమిషాల్లో మన ప్రోగ్రామ్ ముగించబోతున్నాం. పిల్లలు 9th. సార్
సీట్ డిస్ట్రిబ్యూషన్ చేయండి ఫస్ట్. పట్ల మీకు వచ్చిన ప్రైజ్ పట్ల మీ యొక్క అభిప్రాయం తెలపాల్సిన అమూల్య. మీకు ఎట్లా అనిపించింది ఈ ప్రోగ్రామ్ జరగడము, మీరు పార్టిసిపేట్ కావడము? మీకు ఎంకరేజ్మెంట్ అనిపించిందా, ఎట్లా అనిపించింది చెప్పండి. ఈరోజు ఈ సైన్స్ డే కార్యక్రమం జరగడం పట్ల, ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల విద్యార్థుల యొక్క అభిప్రాయం ఇప్పుడు వ్యక్తపరచడం జరుగుతుంది. చేసినటువంటి ప్రయోగం ఏంటంటే, చంద్రయాన్ ప్రయోగం ఏ విధంగా జరిగిందో దాన్ని డెమో రూపంలో, అంటే మోడల్, వర్కింగ్ మోడల్ రూపంలో వాళ్ళు తయారు చేసి మన ముందు ప్రదర్శించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం పట్ల వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇప్పుడు తెలియజేస్తారు. నా పేరు బి శ్రీమంత్. మా స్టడీ 6th క్లాస్. నేను చంద్రయాన్ 3 నాకు సైన్స్ డే సందర్భంగా మేము ఇద్దరం చేసిన చంద్రయాన్ 3 మాకు చాలా నచ్చింది. ఈ సైన్స్ డే వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మేము మాకు ఎలా కనిపెట్టాలో, ఎలా చేయాలో అని మా సైన్స్ సార్ మాకు సహాయం చేసిండు. అలాగే మా ఫ్రెండ్స్ మాకు అవసరమైన వస్తువులు, కొంచెం డబ్బులు సహాయం చేశారు. మా ఫ్రెండ్స్ కూడా సహాయం చేశారు. మాకు సహాయం చేసిన వాళ్ళకు ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్ద సార్కి నమస్కారాలు. ఈరోజు మన పాఠశాలలో సైన్స్ డే జరుపుకున్నాం. ఈరోజు ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ వల్ల చాలా విషయాలు తెలిసాయి. అసలు మనం సైన్స్ డే ఎందుకు జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాం, అసలు సివి రామన్ అంటే ఎవరు, రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు ఈరోజు తెలిసాయి. అసలు సైంటిస్ట్ల వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది కూడా తెలిసింది. వాళ్ళ కృషి వల్లనే మనం ఈరోజు చాలా ఇలా లగ్జరీగా బతుకుతున్నాం. ఇట్లా కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. నేడు విజ్ఞాన దినోత్సవం, జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో ఏర్పాటు చేసిన నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని మన పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు రామస్వామి గారు, అదేవిధంగా తిరుమరెడ్డి సార్ మరియు రమేష్ గారు విద్యార్థులను వారికి మోటివేట్ చేసి చక్కటి స్పీచ్లు మరియు అదేవిధంగా చక్కటి స్కిట్లను తయారు చేపించి వేదిక మీద ప్రదర్శించే విధంగా తయారు చేసిన మన సైన్స్ మాస్టర్స్కు మన పాఠశాల సందర్భంగా ఒకసారి అందరూ కూడా క్లాప్స్ తోటి వారికి కృతజ్ఞతలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలపాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మన పాఠశాలలో పనిచేస్తూ గత రిటైర్మెంట్ సందర్భంగా వెళ్ళిపోయిన మన జీవశాస్త్ర పితామహురాలు సుహాసిని మేడం గారి కూడా మనం అందరం కూడా పాఠశాల తరఫున ఎల్లప్పుడూ మన పాఠశాలకు వచ్చేసి వారి యొక్క అనుభవాలను అదేవిధంగా వారి యొక్క జ్ఞానాన్ని మన పాఠశాల విద్యార్థులకు అందజేసినందుకు పాఠశాల తరఫున అందరికీ కూడా మరొకసారి మేడం గారికి మీరు క్లాప్స్ తోటి మేడం గారికి కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పాఠశాల విద్యార్థుల పేరెంట్స్ కూడా వారికి కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు వారికి కూడా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేటి కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక 2 నిమిషాలు ఈ సైన్స్ టీచర్లతో ఒక బల ప్రదర్శన చేస్తా. ఒకసారి రండి సార్, మీరు కొద్దిగా జేబులో ఉన్న సెల్స్ తీసి ఇక్కడ పెట్టండి సార్, సెల్ తీసి పక్క పెట్టండి, మీరు కూడా సెల్ తీసి పక్క పెట్టండి. పెట్టేలా సారు 2 చేతులను గట్టిగా కిందకి వస్తా ఉన్నాడు.
వంచండి సార్, మీ బలం ఉపయోగించండి, మీ బలం ఉపయోగించండి. చేతులు వంగుతాయో చెక్ చేద్దాం. వంచండి సార్, వంగాయి 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 చూసుకోవాలి. ఇప్పుడు గట్టిగా వంచాలి కిందికి. సార్ మీరు స్ట్రైట్ గా టైట్ గా పట్టుకోండి, కిందికి పోవాలి చేతులు. అట్లా కాదు, కరెక్ట్ వంచలేదు. ఇక్కడ భుజాల నుంచి వంచాలి, భుజాల నుంచి వంచలేం సార్, భుజాల నుంచి వంచాలి. మీరు ఇక్కడ నుంచి కాదు, భుజాల నుంచి వంచాలి. సార్ మీరు స్ట్రెంత్ ఉపయోగిస్తలేరు, బలాన్ని ఉపయోగించాలి. 1 2 3 అంటే ఎంతో టైట్ గా వచ్చినా కూడా వంగలేకపోతుండో. ఒకసారి సార్ మీరు సెల్ జేబులో పెట్టుకోండి సార్, సెల్ జేబులో పెట్టుకోండి. మీరు రండి సార్, ఒకసారి మళ్ళొకసారి నిలబడండి. ఇప్పుడు చేతులు వంచాలంటే ఉట్టిన వంగుతాయి. ఇప్పుడు రండి సార్, 1 2 3 వంచాలి సార్. మీరు వంచలేరు అంటే ఉట్టినే పోతాయి. అంటే మన యొక్క ఎందుకు ఇట్లా వంగని చెప్పండి, జేబులో సెల్ ఉండగానే సెల్లో రేడియేషన్ అనేది ఉంటుంది. సెల్ తీసినప్పుడు బాడీకి రేడియేషన్ అనేది ఉండదు, కాబట్టి మన చేతులు వంగవు. అదే సెల్లు జేబులో ఉన్నప్పుడు సెల్లుకు రేడియేషన్ తోటి మన యొక్క ఆర్మ్స్ లో ఉన్న శక్తి అంతా నశించి కిందికి పోవడం జరుగుతుంది. దాంతో మన చేతులు బెండ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్ఎం సార్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇది ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో మీ మనసులోని భావాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంత సమయము ఈ వీడియోను ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. నేను మీకు కృతజ్ఞుడిని. తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా, నన్ను సపోర్ట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా. బాయ్.